కాడ నుంచి ఒకసారి సార్ ఫీవర్ వచ్చింది, లోబి మొత్తం లోకిపోయింది, వాంతింగ్ చేయని అమ్మడే ఐసీకి తీసుకెళ్లారు. దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? ఒక పిటిషన్ సరిపోయిందా? ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? మీరు చేసి మీరు చేసుకుని వెళ్ళండి సార్. మీరు పిటిషన్ అనగా మీరు రాసుకుని వెళ్ళిపోండి. పిల్లగాడు కూడా బాగలేదు, వాడికి నిమ్ము వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు. ఇచ్చారు మళ్ళీ పిటిషన్ రాసిండు. అదే నాకు అర్జెంట్ పిటిషన్ రాసిండు. అంతా మించి ఇంకోటి చేయకుండా పిటిషన్ రాసిండు, నేను కేసు చేస్తా. ఇవన్నీ చేయకండి, పిటిషన్ రాసిండు నాకు కేసు చేస్తా. అన్ని బాగానే ఉన్నాయి, అలా చేశారు మరి. కాలు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయినప్పుడు కూడా డెలివరీ చేసి అంత సీరియస్ कंडीशन में पूरा अब ये बच्चे लोग का भविष्य क्या होगा? ये बच्चे लोग को खो देगा, आगे पीछे कोई है क्या? बच्चे लोग टूटने से कोई मरता है? कौन मरने वाला पैर टूटने से बताओ? చిన్న పాప सब तो दिमाग है वो खाना सबको भी तो किसी को दिमाग नहीं है। ये डॉक्टर रेडी देंगे सोडा తిన్నాడు కదా తిన్నాడు కదా కట్టలు देंगे सोडा डॉक्टर తిన్నాడు కదా ఎంతమంది తేరాన డబ్బు తినేసి పెట్టేది. గవర్నమెంట్ చిన్న పిల్లగాళ్ళు వెంటనే సోడ వెంకటరమణ కుటుంబానికి వెంటనే సోడ వెంకటరమణ కుటుంబానికి వెంటనే అరెస్ట్ చేయాలి. సోడ వెంకటరమణ మృతికి కారణమైన వైద్యులను వెంటనే వెంకటరమణ మృతికి కారణమైన డాక్టర్ మోహన్ రావును వెంటనే న్యాయం చేయాలి. వెంకటరమణ కుటుంబానికి వెంటనే 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 రక్షించాలి వైద్యుల నిర్లక్ష్యం. ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న వైద్యుల నిర్లక్ష్యం. ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న వైద్యుల నిర్లక్ష్యం. అరెస్ట్ చేయాలి. సంబంధం లేని వైద్యం చేసి సోడ వెంకటరమణ మృతికి కారణమైన వైద్యులను వెంటనే సోడ వెంటనే న్యాయం చేయాలి. సర్పంచ్ సోడ వెంకటరమణ కుటుంబానికి వెంటనే సర్పంచ్ సోడ వెంకటరమణ కుటుంబానికి వెంటనే సర్పంచ్ సోడ వెంకటరమణ కుటుంబానికి వెంటనే
వైద్యం చేశారు. చేసేసి ఆ రాడు తీసుకున్న పిల్లని చంపేసి చచ్చిపోయిన బాడీని ఖమ్మం పంపించారండి. ఇక్కడ వైద్యం చూస్తే ఫిజియోథెరపీ చేసే వాళ్ళు ఇక్కడ వైద్యం చేసేది అసలు డాక్టర్లు లేరు. ఏమి ఇచ్చారు, ఏం చేశారు, ఎట్లా చంపారు తెలియని పరిస్థితి. చిన్న పిల్లలు చూడండి, చిన్న పిల్లల తల్లి చక్కగా ఈ పిల్లల్ని ఎత్తుకొని హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్కి వచ్చిన ఆమెను రాడు కాలుకేదో దెబ్బ తగిలితే ఆ రాడు తీపించుకునే దాంట్లో రాడు తీస్తామని చెప్పి పిలిచి ఆ రాడు తీయకుండా మరి ఆ రాడు తీసేటప్పుడు ఏం పెట్టారో ఏం చేశారు, చచ్చిపోయింది సీరియస్ అని చెప్పి పంపించారు. ఆ రాడు కాలికి రాడుకున్నో హార్ట్కి ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా అందరూ కూడా ఆలోచన చేయాలి. నిర్లక్ష్యంతో చేసినటువంటి వైద్యం వల్ల ఏ ఇంజక్షన్ ఇచ్చారో వికటించి బాగా సీరియస్ అయి చచ్చిపోయి తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి అమ్మ తీసుకెళ్తామని ఇద్దరు డాక్టర్లు అమ్మని పెట్టుకొని ఆడికి పోయిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. ఈ నిర్లక్ష్యానికి కారణమని ఈ పిల్లలకి న్యాయం చేయడం కోసం కూర్చున్నాం. ఏం చేస్తాడో ఆ డాక్టర్ చేయాలి. అందులో ఇప్పుడు ఆ ప్రాణమే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి వైద్యం చేసి ఎంతమంది ప్రాణాలు తీస్తారు. మోహన్ రావు డాక్టర్ అనేవాడు మరి ఎంత అజాగ్రత్తగా ఈ వైద్యం చేస్తే ఈ పరిస్థితి ఏమిటి? ఈ అజాగ్రత్త వైద్యం వల్ల ఎంతమంది చంపుతాడు? ఈ పిల్లలిద్దరికి తల్లి లేకుండా చేశాడు. రేపు పొద్దుపూట బాగుపడటం కోసం హాస్పిటల్కి వస్తారు కానీ ప్రాణాలు తీసుకోవడం కోసం హాస్పిటల్కి రారు. ఈ మోహన్ రావు డాక్టర్ గారి వల్ల మరి ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు. అందుకని ఈ కోల్పోయిన కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పని అందరూ వచ్చి కూర్చొని చేస్తారు. చిన్నపిల్లలకి ఏం న్యాయం చేస్తారో న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి మేము కదిలే పరిస్థితి లేదండి.